నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం 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 మధురం. सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा पद्मपत्रविशालाक्षी. जगदानन्दकारक जय जानकी प्राणनायक జగదానందకారక జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక. మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక అవుగాక మా జీవనమే ఇక పావనమౌగాక. रणक्षुद्रघण्टानिनादाभिरामं चलत्ताण्डवो दण्डवत् पद्मतालं लसत्तुन्दिलाङ्गोपरिज्ञानहारं गणाधीशमीशानसूनुं तमीडे. त्वरित्वं सवीणालयो लासिवक्त्रं स्फुरच्चुण्डदण्डोलसत्तीजपूरं गलत्तर्पसौगन्ध्यलोलालिमानं गणाधीशमीशानसूनुं तमीडे. प्रकाशज्जपारक्तरत्नप्रसून प्रवालप्रभातारुण ज्योतिरेकं प्रला. కొంతమందికి రామాయణం మీద మాత్రమే పట్టు ఉంటుంది, కొంతమందికి భాగవతం మీద పట్టు ఉంటుంది, లేదా మహాభారతం మీద పట్టు ఉంటుంది, కొంతమందికి భగవద్గీత మీద పట్టు ఉంటుంది. అలాగే పురాణాలు తీసుకున్నట్లయితే అష్టాదశ పురాణాల మీద గ్రిప్ ఉండేటువంటి వ్యక్తులు మనకు కనపడరు. అలాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క దాంట్లో ఆ పాండిత్యాన్ని సంపాదిస్తారు, లోతుగా అధ్యయనం చేస్తారు. కానీ ఇవన్నీ అధ్యయనం చేయాలంటే మాత్రం ఎవరి వల్ల కాదు. సరే, వీటి గురించి కొంతమంది మాట్లాడతారు, పురాణాల గురించి, ఆధ్యాత్మిక విలువల గురించి, ఆధ్యాత్మికత గురించి. కానీ అదే వ్యక్తి స్టీవ్ జాబ్స్ గురించి చెప్పగలరు, స్టీఫెన్ హాకింగ్ గురించి చెప్పగలరు, ఐన్స్టీన్ గురించి, అరిస్టాటిల్ గురించి, సోక్రటీస్ గురించి, అబ్దుల్ కలాం గురించి, తెండూల్కర్ గురించి. ఇలాగా ఇవాళ ఈ కాంటెంపరీ పర్సనాలిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి కూడా చెప్పగలుగుతూ అన్ని ఆధ్యాత్మిక గ్రంథాలని అవపోసన పట్టినటువంటి వ్యక్తులు ఎవరన్నా ఉంటారంటే అది నిజంగా మహా అద్భుతం. అటువంటి అద్భుతాన్ని వాళ్ళు మనం చూస్తున్నాం. వాల్మీకి, అలాగే వశిష్ఠుడు, పురాణాలు రాసినటువంటి పురాణ పురుషులు, మా అందరినీ కలిపి ఒక వ్యక్తిగా కనుక నువ్వు పుట్టించినట్లయితే వాల్మీకిలో ఉన్న గొప్ప లక్షణాలు, వశిష్ఠుడిలో ఉన్న గొప్ప లక్షణాలు, అలాగే పురాణ పురుషుల్లో ఉన్నటువంటి గొప్ప గొప్ప లక్షణాలన్నీ తీసుకుని నువ్వు ఒక బిడ్డని ఆ జాతికి కనుక అందించినట్లయితే మేము సంతోషిస్తామనంటే బహుశా ఆ తల్లిదండ్రులకి, ఆయన తల్లిదండ్రులకి భగవంతుడు వారి యొక్క కలయికతోటి మంచి లక్షణాలతోటి ఇచ్చినటువంటి ఆ బిడ్డ ఇవాళ చాగంటి కోటేశ్వరరావు గారుగా మనకు అవతరించారని చెప్పేసి నా పర్సనల్ ఫీలింగ్. రామరాజ్యమే పౌరులందరిని నీతి బాట నిలిపే, రామ మంత్రమే తారకం బహుశక్తి ముక్తి సంధాయకం, రామనా
నామమే అమృతం, శ్రీరామ కీర్తనం సుకృతం. ఈ రామచంద్రుడే లోక రక్షయని అంతరాత్మ పలికే. కొంతమంది యొక్క హృదయం అందరి పట్ల మాతృత్వాన్ని పొందుతుంది. అది భగవంతుడు వాళ్ళకి ఇచ్చిన గొప్ప వరం. మీ చైర్మన్ గారి హృదయం కూడా అటువంటి హృదయం. అందుకని ఆయనకి నా యందు అన్ని గుణాలు కనపడ్డాయి. నిజానికి అవన్నీ నా యందు ఉన్నవి కావు. ఇన్ని వేల మంది పిల్లల్ని చదువు నేర్పి సంస్కారవంతులుగా తయారు చేసి క్రమశిక్షణ నేర్పి కొన్ని వేల మంది వైద్యులు ఈ సంస్థల్లో తయారయ్యారు అంటే, ఇంతమంది వైద్యులు రావడానికి, ఇంతమంది ఇంజనీర్లు రావడానికి, ఇంతమంది పిల్లలు ఈ పరిసర ప్రాంతాల నుండి చదువుకోవడానికి ఇన్ని చేసిన వ్యక్తి నాకన్నా చాలా గొప్పవారు. ఎందుకనంటే నేను మాటలు మాత్రమే చెప్తున్నాను. నేను ఇంత గొప్ప వ్యవస్థ చేయలేదు, నేను ఇంత గొప్పగా ఎవ్వరికీ ఉపకారం చేసింది లేదు. కానీ ఇంతమంది చదువుకోవడానికి వ్యవస్థ చేసినటువంటి వ్యక్తి నాకన్నా చాలా చాలా గొప్పవారు. కానీ ఆయన నేనెంతటి వాణ్ణి ఆయన ముందు అన్నట్టుగా ఉన్నారు. విద్య ఎంత ఉన్నప్పటికీ సంస్కారము లోపించిపోతే ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళడానికి కూడా ఎవరు ఇష్టపడరు. సంస్కారము ఏర్పడము అన్న మాటకు అర్థం ఏంటంటే, మనం కష్టపడి జీవితంలో పైకి వస్తే ఆ కష్టాలు తలుచుకొని కష్టాలకి లొంగిపోయి బ్రతకడం కాదు, అట్లా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఉద్ధరించడానికి పనికి రావాలి. మనకి భగవంతుడిచ్చిన 2 కళ్ళతో పాటు విద్య అనబడేటటువంటి ఒక కొత్త కన్ను ఉంది. విద్యా పరం లోచనం అంటుంది శాస్త్రం. విద్య కొత్త కన్ను. అటువంటి కన్ను ఉంది. కన్ను ఉన్న మనం ఎందుకు ప్రతిదానికి పిరికితనాన్ని పొందాలి? ధైర్యంగా ఉండడం మనకు అలవాటు కావాలి. ఈ లోకంలో మాట వరసకి కూడా నా ఆయుర్దాయం నువ్వు తీసేసుకో అని ఎవరు అనరు. ఎందుకో తెలుసా? ఒకవేళ నేను ఆ సమయంలో ఆ మాట అన్నప్పుడు పొరపాటున తథాస్తు దేవతకు తథాస్తు అంటే నా ఆయుర్దాయం మీకు వెళ్ళిపోతుందేమో అని చెప్పి ఎవ్వరు ఆ మాట అనరు. కానీ ఎప్పుడూ అదే మాట అనేది, నా ఆయుర్దాయం కూడా పోసుకుని నువ్వు బ్రతకరా అనగలిగినది ఈ ప్రపంచంలో తల్లి ఒక్కతే. బిడ్డ అభివృద్ధి కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేసేటటువంటి వ్యక్తి ఎవరైనా ఉంటే తండ్రి ఒక్కడే. కోపము అస్సలు మంచిది కాదు. సమస్త దుర్గుణాలు దేన్ని ఆవహించి ఉంటాయంటే కోపాన్ని ఆవహించి ఉంటాయి. ఒకనాడు తిరుమల క్షేత్రం పేరు చెప్తే 2 చేతులెత్తి నమస్కరించినట్టు సమాజ హితానికి పనికొచ్చే ఇంతమంది పిల్లల్ని సంస్కారవంతులుగా తయారు చేసిన పాఠశాల కేవలం చదువు చెప్పలేదు, అంత వృద్ధిలోకి పిల్లల్ని తెచ్చి సంస్కారం అందించింది అని మీ పాఠశాల పేరు విని అందరూ సంతోషించాలి. ఒక్కసారి వచ్చి మా పిల్లలకి 4 మంచి మాటలు చెప్పి వెళ్ళండి అని. చూడండి, ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు మా మనవడు ఇదిగో ఇంత పెద్ద అవార్డు పొందాడు అని ఫోటోలు చూపించి తాతగారు పొంగిపోతాడే, అట్లా నేను వెళ్ళి కూర్చుంటే ఇదిగో మా స్కూల్లో ఇంతమంది ఎన్ఐటీలకు వెళ్ళారు, ఇంతమంది ఐఐటీలకు వెళ్ళారు, ఇంతమంది డాక్టర్లు అయ్యారు, ఇంత బాగా చదువుకుంటారు. ఆయన్ని నేను అడిగింది ఒక్కటే, మీ పిల్లలందరూ క్రమశిక్షణగా ఉంటారా అని అడిగాను. అయ్యో మీరు చూద్దురు కానీ చాలా క్రమశిక్షణగా ఉంటారండి, చాలా బాగా చదువుకుంటారు, చాలా మంచివాళ్ళు, ఎంత ప్రేమో. నన్ను ఇంత కష్టపడి గౌరవించి తీసుకొచ్చి ఇంత వేదిక కట్టి మిమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి ఆయన పడ్డ తాపత్రయాన్ని అర్థం చేసుకోండి. రాజమకుటమే ఒసగెలే నవరత్న కాంతి నీరాజనం, సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం, సామ్రాజ్య లక్ష్మియే పాద స్పర్శకి పరవశించిపోయే. నిజంగా మనందరం చాలా అదృష్టవంతులు. మీలాంటి యూత్ ఉన్నారే, ఇప్పుడు ఈ సోషల్ మీడియా యుగంలో ఇలాగ కూర్చుని వినడం అనేది అస్సలు సాధ్యం కాని పని పిల్లలకి. అలాంటిది
తిరుమల విద్యార్థులు ఎలా ఉంటారో మీరు గురువుగారికి చూపించారు. ఎట్ ద సేమ్ టైం గురువుగారు ఎంత గొప్పవారో మీరు కనీసం అలాగే దగ్గర గంటన్నర అయింది. ఈ గంటన్నర కాలం కూడా మీరు అంత ఓపికగా మీరు వినడం అనేది అది నిజంగా మనందరి అదృష్టం. అంటే ఇది మీరు ఓపికగా ఉండడం అనేది మీ గొప్పతనం కన్నా, మీరు అలా ఓపికగా అంత సైలెంట్గా ఉండి క్రమశిక్షణ తోటి ఉండడం అనేది మీ గొప్పతనం కన్నా, అలా మాట్లాడి మిమ్మల్ని అలా ఉంచడం ఆయన గొప్పతనం. కరెక్టేనా? తల్లి గురించి మాట్లాడారు, తండ్రి గురించి మాట్లాడారు, గురువుల గురించి మాట్లాడారు, గొప్ప గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడారు. ప్రేరణ ఎవరు అని అడిగారు. ఎవరినో రాముడినో కృష్ణుడినో తీసుకోవాలా. మనందరికీ తెలిసినటువంటి మహానుభావుడు ఎవరమ్మా? అబ్దుల్ కలాం గారు. అంటే ఎంత కాంటెంపరీ ఆలోచించండి. నాకు రాముడు ఆదర్శం, లేకపోతే కృష్ణుడు ఆదర్శం, లేకపోతే జీసస్ ఆదర్శం ఈ కాదని చెప్పింది. మన కళ్ళెదురుగుండా అద్భుతమైనటువంటి ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తి మనం చూసాం, అందరం కూడా చూసాం. అటువంటి అబ్దుల్ కలాం గారిని ఆయన ప్రేరణగా తీసుకున్నారు. అలాగే మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ఇంజనీర్, తెలుసు కదా మీకు, మహానుభావుడు. అటువంటి వ్యక్తులతోటి ప్రేరణ పొందానని చెప్తున్నారు. ఆయనకి ఇచ్చేటువంటి గురుదక్షిణ ఏంటంటే ఆయన చెప్పిన ప్రతి మాట మనం ప్రతి క్షణం గుర్తు తెచ్చుకుని ఆ నైతిక విలువల్ని మనం పాటిస్తూ మనం సంతోషంగా ఉంటూ అందరినీ సంతోషపెడుతూ అందరూ కూడా బాగుండాలి, సర్వే జన సుఖినే భవంతు అనుకుంటూ